సకారణం అనేది ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ కారణం చేతనైనా ఎవరినైనా మనం ప్రేమించవచ్చు, కానీ ఏ కారణం చేత కూడా ఎవరిని మనం ద్వేషించకూడదు. మా గురువు గారు యేసుదాసు గారు చెప్పినట్లుగా అపోస్తులుడు అద్దంకి స్వామిదాస్ రంజితో ఫీరయ్య గారు ఎప్పుడు చెప్తుంటారు. ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పిన మాట, ఏ వ్యక్తిని కానీ ఏ మత శాఖని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. మనకు తెలియని విషయాన్ని దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి అని. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, సౌలు దావీదును ద్వేషించి తుదకు దురాత్మల పాలైపోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు, దేవుడిని కోల్పోయాడు, ఫిలిస్తీన్ల చేతిలో ఘోరమైనటువంటి మరణాన్ని పొందాడు. అంతగా దిగజారిపోవడం అవసరమా మనకి? ప్రేమించు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అనుదినం ఆరాధిస్తున్న దేవుడే ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరుగడు. కనుక ప్రేమతో మనం నింపబడితే ప్రభు సంతోషిస్తాడు. ప్రేమతో మనం నింపబడితే ప్రజలు కూడా సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే, జోషి బాబు తన మిత్రుడు ఎంత చక్కగా వాయిస్తున్నారో. మనం చక్కగా పాడకపోయినా కానీ వాళ్ళు మేనేజ్ చేసి వాయిద్యం ద్వారా మనం మంచిగా పాడేటట్టు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాలు దీనికి వంకలాగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పాస్టర్ గారు మీకు మీరు వందనాలు చెప్పుకున్నారు, మాకు చెప్పరా అంటే, మీరే మా అందరికీ అతిశయ కిరీటం. మీరు లేకపోతే మేము లేము. పౌలే అంటాడు, మా అతిశయ కిరీటము మీరే కారా అని. గనుక మీ అందరికీ ఈ చల్లటి చలిగాలిలో దేవాతి దేవుని సన్నిధిని ప్రేమించి చేరువచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభములు దేవుడు దయచేయును గాక. ప్రియులారా, సమయం అవుతుంది కనుక మనం నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. అయితే నా కొరకు యేసుదాస్ పాస్టర్ గారు దయగలిగిన మాటలు చెప్పారు. నేనంత యోగ్యుడినేమి కాను. దేవుని యొక్క మహాకృప, వాస్తవంగా చెప్పాలంటే అన్ని విధాల యేసుదాసు పాస్టర్ గారు మరి నాకంటే కూడా యోగ్యులు. ఈ పట్టణములో పరిసర ప్రాంతం అందంతటా కూడా వారు ఒక బృందాన్ని తయారు చేసి లిజన్ ద బైబుల్, రీడ్ ద బైబుల్ అనే కార్యక్రమం ద్వారా వేలాది మంది ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు. అంత మాత్రమే కాకుండా జిల్లా అందంతటా కూడా సేవకులు సమావేశాన్ని ఏర్పాటు చేసి దైవజనుడు అపోస్తలుడు అద్దంకి స్వామిదాస్ రంజితో ఫిరి గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రచింపజేసిన ప్రణాళిక గ్రంథాలు పంచిపెడుతున్నారు. సత్యవ్యాప్తి కొరకే వారి బృందం ప్రయాసపడుతున్నారు.
వారికి నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రియులారా, నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాము. మీకా ప్రవచన గ్రంథం, మీకా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి, డిసెంబర్ మాసంలో దేశమందంతటా, ప్రపంచమందంతటా మీ జన్మదిన వేడుకలను జరిపించుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, మిమ్మల్ని మహిమపరుస్తున్నారు, మిమ్మల్ని ప్రకటిస్తున్నారు. మీ దాసుడు యేసుదాసు గారు, వారి ఆత్మీయ బిడ్డలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి మీ పుట్టినరోజు పండుగని ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేస్తుండగా మా కన్న తండ్రి, మీరు మా మధ్యలోనికి దిగి వచ్చేసారు కనుక మీకు వందనాలయ్యా. త్రియేక దేవ, ఇక్కడ మీ సన్నిధి, మీ ప్రసన్నత ఉన్నది కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. కన్న తండ్రి, చదువుకున్న లేఖన భాగమును మీరు ఆశీర్వదించండి. అల్పుడునైన నన్ను మరుగుపరిచి మాకు మీరే ప్రత్యక్షము కమ్మని. మా కన్న తండ్రి, నాకు కనబడండి, నాతో మాట్లాడండి. కూడి వచ్చిన నీ ప్రజలందరికీ మీరు కనబడి అందరితోనూ మీరు మాట్లాడి ఈ క్రిస్మస్ ఆనందం మేము పొందుకున్నట్టుగానే ఈ ప్రాంత ప్రజలందరూ పొందినట్లుగా ఈ ప్రాంతమంతంతట గొప్ప వెలుగు ప్రకాశించడానికి నీ కృపను అనుగ్రహించు స్వామి. చీకటిలో ఉన్న నీ ప్రజలు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి రావడానికి, కృంగిన వారు లేవనెత్తబడటానికి, బలహీనులు బలాభివృద్ధి పొందటానికి, రోగులు స్వస్థత పొందినట్లుగా నీ వాక్కును పంపించమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మీకా చిన్న ప్రవక్తే. పెద్ద ప్రవక్త అంటే సమూయేలు, పెద్ద ప్రవక్త అంటే ఏలియా, పెద్ద ప్రవక్త అంటే అబ్రహాం, పెద్ద ప్రవక్త అంటే మోషే, పెద్ద ప్రవక్త అంటే దావీదు. బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, బైబిల్లో చిన్న ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త అంటే గతాన్ని గూర్చి వారికి ఒక అవగాహన, ఒక స్పష్టత ఉంటుంది. ప్రస్తుతమును గూర్చి వారికి ఒక అవగాహన, ఒక స్పష్టత ఉంటుంది. భవిష్యత్తును గూర్చినటువంటి అవగాహన, స్పష్టత వారికి ఉంటుంది. ఇలాగూ గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు. అవగాహన ఉంటుందని చెప్పాను. అయితే ఈ త్రికాలాలు ఏవైతే ఉన్నాయో, వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలు, దేవునికి అవగాహన ఉండడం కాదు, దేవునికి నిత్య ప్రస్తుతములు.
మీరు నాకెంత స్పష్టంగా కనబడుతున్నారో నేను మీకెంత స్పష్టంగా కనబడుతున్నానో అలాగూ త్రికాలాలు కూడా దేవునికి స్పష్టంగా కనబడతాయి. ఆది నుండి అంతం ఎలాగో ఉండబోతుందో స్పష్టముగా ఎరిగిన వాడే దేవుడు. గనుక దేవుడు ఏదైనా ఒకటి చేస్తే మనం ఏమనుకోవాలంటే అండి అందులో ఎంతో జ్ఞానం ఉన్నదని మనం భావించాలి, గ్రహించాలి. కానీ దేవుడు చేసిన పనులు మనకు చాలా నచ్చవు. ఎందుకంటే మనకు అర్థం కావు. మనకెందుకు అర్థం కావు అంటే మన జ్ఞానానికి ఒక పొలిమేర ఉంది, దేవుని జ్ఞానానికి పొలిమేర లేదు. మితిలేని జ్ఞానము కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు అండి ఎలాంటి జ్ఞానము కలిగిన వాడంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం తీసారా, 14వ వచనం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అన్నాడు. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే, ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 8లో ఏమంటుంది లేఖనం? చెప్పండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. యాకోబులు అంటాడు, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. చాలామంది నాకు జ్ఞానం లేదండి బాధపడతారు. ఎందుకు బాధపడతావు? మన నాన్నగారే కదా జ్ఞానాధారం, మన నాన్నగారే కదా దేవుని జ్ఞానమై ఉన్నాడు. నాన్నగారు నాకు జ్ఞానం లేదండి, నాకు జ్ఞానమునివ్వండి అని అడిగితే ఆయన గద్దించేవాడు కాదు, ధారాళంగా దయచేయేవాడు. హల్లెలూయా. విద్యార్థులు ప్రభువుని అడగాలి. ఉపాధ్యాయులు బోధించినటువంటి పాఠాలు చక్కగా వంటబట్టి ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఒక మంచి ఉద్యోగములో స్థిరపడి ఆ పదవిని బట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వారికి దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ సత్యాన్ని స్థాపిస్తూ దేవుని రాజ్య విస్తరణ కొరకు
నేను వాడబడతాను తండ్రి, నాకు జ్ఞానమునివ్వండి అని విద్యార్థులు ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన కసురుకోడు అడిగితే. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. జ్ఞానాధారము ఆయనే. అయితే ఆయన మనకు అర్థం కావడానికి మనం ఏం చేయాలంటే ఆయన్నే మనం అడుక్కోవాలి. అంతే తప్ప ఆయన చర్యలను మనం ప్రశ్నించకూడదు, ఆయన చర్యలను మనము సందేహించకూడదు. అడిగితే ఆయన చెప్తాడు, అర్థం కాకపోతే లోబడిపోవాలి. అది మనకు క్షేమం. కానీ ఎదిరించిన, సందేహించిన దాని వలన మనకు క్షేమము ఉండదు. ఇందుకు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చర్యలు మనకి అర్థం కావు. ఆయన మితిలేని జ్ఞానం కలిగిన వాడు. మన జ్ఞానానికి పొలిమేర ఉన్నది అని నేను ఎందుకు చెప్తున్నాను? ఏమో పాస్టర్ గారు తొందరగా ముగిస్తే, మా పాస్టర్ గారు మంచి భోజనాలు ఏర్పాటు చేశారు, పండగ అయితే నువ్వు మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు వేస్తావేంటి? తొందరగా చిన్న ప్రసంగం చేసి ముగించేస్తే బాగుంటుంది అని అంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసేటటువంటి పనులు మనకి నచ్చవు, సమంజసమని మనకు అనిపించవు అని ఈ ప్రశ్న లేవనెత్తి ఈ సంగతులు నేను మాట్లాడుతున్నాను. ఇంతకు చదవబడినటువంటి ఈ మూలవాక్యంలో, మీకా ప్రవచన గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు? ఎవరైనా ఇప్పుడు స్పష్టంగా చదువుతారా? మీకా ప్రవచన గ్రంథం 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము కొరకు మాట్లాడుతున్నాడు మీకా ప్రవక్త. ప్రవక్త అంటే భవిష్యత్తు కొంత అవగాహన ఉంటుంది, గతము కొంత అవగాహన ఉంటుంది, ప్రస్తుతము కూడా ఆయనకు అవగాహన ఉంటుందని చెప్పాను కదా. గనుక మీకా ప్రవక్త ప్రవచిస్తున్నాడు భవిష్యత్తును గూర్చి. బెత్లెహేము ఎఫ్రాతా, నీ కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. అయితే బెత్లెహేము ఎఫ్రాతాను గూర్చి ప్రజలందరిలో ఒక అభిప్రాయం ఉన్నది, అది స్వల్ప గ్రామమని. ఆ ఒక్క మాట మీదే మనం మన దృష్టిని కేంద్రీకరిద్దాం. నీవు స్వల్ప గ్రామమైనను అన్నాడు. స్వల్పమన్నా, అల్పమన్నా, చిన్నదన్నా ఒకటే అర్థం. అవునంటారా కాదంటారా? స్వల్పమైనదన్నా, అల్పమైనదన్నా, చిన్నదనగానే తృణీకారం మనందరికీ తెలిసిందే. చిన్నదనగానే ఎవరు ఇష్టపడరు, తృణీకరిస్తారు. ఈ విశ్వములోన అసంఖ్యామాన ప్రపంచాలు ఉన్నాయి, కోటాను కోట్ల ప్రపంచాలు.
ఆ కోటాను కోట్ల ప్రపంచాల్లో ఈ భూగ్రహము కూడా చిన్న తక్కువ వయసు కలిగినటువంటి గ్రహం ఇది. ఓఫీరాయ్ గారు విశ్వ ప్రణాళిక అనే పుస్తకములోన, విశ్వ చరిత్ర అనే పుస్తకములోన ఈ భూగ్రహము కొరకు చాలా స్పష్టంగా చెప్పారు. అవకాశం ఉన్న వాళ్ళు కొనుక్కొని చదవండి. చదువు రాకపోతే చదువు వచ్చినటువంటి వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా కొద్దిగా లంచం, బిస్కెట్లు, స్వీట్స్, ఫ్రూట్స్ ఇచ్చి ఆ పుస్తకం చదివించండి. మీ అబ్బాయి అమ్మాయి ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారు, పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ పట్టుకొని వచ్చాడు. ఆ మనీ ఆర్డర్ ఫామ్ కింద చిన్న ఖాళీ ప్లేస్ ఉంటుంది ఉత్తరం రాయడానికి. మనీ ఆర్డర్ పంపించారు కదా, మరి మా అమ్మ ఏమైనా చెప్పిందా, రాసిందా? కొద్దిగా చదువు బాబు, నాకు చదువు రాదు అని చదివించుకుంటామా లేదా? ఉత్తరం చదివించుకుంటాం. ఇప్పుడంతా సెల్ ఫోన్లు వచ్చేసాయి, అంతా కూడా వాట్సాప్, ట్విట్టర్, మెసెంజర్ ఇవే. నా చిన్నతనంలో ఎన్వలోప్ కవరు, ఇంగ్లాండ్ కార్డు అవి ఉండేవి అన్నమాట. ఉత్తరం దాని మీదే రాసేవాళ్ళం. ప్రియా దేవుని బిడ్డలారా, చదువు లేదు కాబట్టి నేను బైబిల్ చదవను, చదువు లేదు కాబట్టి భక్తులు రాసినటువంటి శ్రేష్టమైనటువంటి పుస్తకాలను చదవను, నాకు చదువు లేదు కదా అనేది ఒక కొంటి సాకు. చదివించుకోవాలన్న తృష్ణ నీకుంటే చదువుకున్న వారికంటే కూడా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఓఫీర్ పబ్లికేషన్ నా దగ్గరే ఉంది. స్వర్ణలతమ్మ గారు నడిపించేవారు. ఆగస్టు 8వ తారీఖున ప్రభు ఆమెను తీసుకున్నారు. లేదంటే ఈరోజు మన మధ్యలో ఉండేవారు. నాకు నిజమైన సహకారి, నా కుడి భుజం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందుకు విషయం ఏంటంటే, విశ్వ చరిత్ర, విశ్వ ప్రణాళిక అనే పుస్తకములో భూగ్రహము కొరకు చాలా స్పష్టంగా అపోస్తలుడు అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ గారు రాశారు. కొనుక్కొని చదవండి. ఈ విశ్వములో ఉన్నటువంటి అసంఖ్యామాన ప్రపంచాలన్నిటికంటే కూడా ఈ భూగ్రహం చిన్న వయసు కలిగినది, అల్పమైనది. విశ్వ పౌరులందరి చేత కూడా తృణీకరింపబడుతున్నది. అయితే దేవాతి దేవుడు తన జనతైక కుమారునికి వధువును ఈ భూగ్రహం మీదే దేవుడు నిర్మిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పట్టమహిషిని ఈ భూగ్రహం మీదే దేవుడు నిర్మిస్తున్నాడు. గనుక అల్పగ్రామమైనను బెత్లెహేము, యూదా పట్టణములలో అల్పగ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. విశ్వానికి కేంద్రము భూగ్రహం, భూగ్రహానికి కేంద్రము యెరూషలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూగ్రహానికి నడిబొడ్డు ఇశ్రాయేలు దేశం. ప్రపంచ పటం తీసుకొని తిన్నగా ఒక మడత, అడ్డగా ఒక మడత వస్తే ఆ మధ్యలో వచ్చేదే యెరూషలేం దేశం. TV5లో ఓఫీరాయ్ గారు రాసినటువంటి
హైందవ క్రైస్తవం అనే గ్రంథం కొరకు చిన్నజీయర్ స్వామి గారు ఒక 9 వేదాంత పండితులు, ఒక 3 హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్తో డిబేట్ జరిగినప్పుడు ప్రపంచ నడిబొడ్డు యెరూషలేం అనే సంగతిని నిరూపించడానికి అప్పుడు ఆ సందర్భంగా ఈ విషయాన్ని మాట్లాడారు. విశ్వానికి నడిబొడ్డు భూగ్రహం, ఈ భూగ్రహానికి నడిబొడ్డు యెరూషలేం. ఆ యెరూషలేమునకు నడిబొట్టే యూదా దేశములో ఉన్నటువంటి బెత్లెహేం అనేటటువంటి గ్రామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్పగ్రామం అందరూ అల్పగ్రామం, చిన్న గ్రామం, అల్పగ్రామం తృణీకరిస్తున్నారు అన్నమాట. మీకు అర్థం కావడానికి ఒక సంగతి చెప్తాను. యాకోబుకి ఎంతమంది పిల్లలు? అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో చిన్నవాడే యోసేపు. అవునా కాదా? యోసేపును అన్నదమ్ములందరూ కూడా తృణీకరించారు. యోసేపు కనిన కలలు చెప్పినప్పుడు, యోసేపుకు దేవుడు చూపించినటువంటి దర్శనాలను చెప్పినప్పుడు అన్నదమ్ములందరూ కూడా అతన్ని తృణీకరించారు. అన్నదమ్ములందరూ కూడా అతనిని ద్వేషించారు. ఒకసారి నాన్నగారు చెప్పారు, బాబు యోసేపు కొరకు మంచి చక్కటి అంగీ ఒకటి కుట్టించాడు. చాలా ఇష్టం యాకోబుకి యోసేపు అంటే. అంగి తొడిగించి అన్నయ్యలు పొలంలో మందలు కాస్తున్నారు. జున్నుగడ్డలు, వేపిన గోధుమలు పట్టుకొని వెళ్ళి అన్నయ్యల్ని పలకరించిరా, వాళ్ళ క్షేమ సమాచారం ఏంటో తీసుకురా అని పంపిస్తే, అంత దూరాన్ని చూసి అదిగో కళ్ళగన్నవాడు వస్తున్నాడు, వాడిని చంపేద్దాం అని చెప్పి పట్టుకున్నారు. పట్టుకొని చంపేద్దామని పూనుకున్నారు. అయితే అందులో యూదా అన్నవాడు వచ్చాడు. వద్దు, వాడి ప్రాణహత్య నేరం మన మీద ఉండొద్దు, కొట్టేసి గుంటలో వేసేశారు. ఆ మార్గము గుండా ఇస్మాయేలీలు వెళ్ళిపోతే ఇస్మాయేలీలకు వాడిని అమ్మేద్దాం. ఆ అంగీ తీసి ఒక మేకపిల్లను కోసి అందులో ఆ అంగీని ముంచి నాన్నగారికి చూపించేద్దాం, పెద్ద పుల్లు ఏదో తినేసింది తమ్ముడిని చెప్పేద్దాం అనుకుని అందరూ ప్లాన్ చేసుకొని గుంటలో పడేసిన యోసేపుని తీసి ఆ అంగీని తీసుకున్నారు. ఇస్మాయేలీలకేమో యోసేపుని అమ్మేశారు. ఆ ఇస్మాయేలీలేమో ఐగుప్తు దేశానికి యోసేపుని తీసుకుని వెళ్ళి పొతుఫర్కి అమ్మేశారు అన్నమాట. నాన్నగారి దగ్గరికి వచ్చి తమ్ముడిని ఏదో పెద్ద పులు తినేసింది, ఇదిగో వాడి వస్త్రాలు దొరికాయని చెప్తే యాకోబు చాలా కాలం కొడుకు మీద బెంగ పెట్టుకుని విచారంతో కృంగిపోయాడు అన్నమాట. ఒక టైం వచ్చింది, ప్రియా దేవుని బిడ్డలారా, బానిసగా వెళ్ళినటువంటి యోసేపుతో దేవుడు ఉన్నాడన్న సంగతి పొతుఫరు గుర్తుపెట్టాడు అన్నమాట. దయచేసి ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామా. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియు నైనా పొతిఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయేలీల యొద్ద అతన్ని కొనేను.
యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయునదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయుననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి వారి మీద తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకేమున్నదో ఏమీ లేదో విచారించేవాడు కాదు. యోసేపు రూపవసుడును సుందరుడునై ఉండెను. హల్లెలూయా. అన్నదమ్ములేమో తృణీకరించారు. అన్నదమ్ములేమో చంపేయాలనుకున్నారు, కొట్టేసి గుంటలో వేసేశారు. అందులో నుంచి బయటికి తీసి అంగిని తీసుకున్నారు, ఇష్మాయేలీయులకు అమ్మేశారు. వాళ్ళేమో పోతీఫరుకు అమ్మేశారు. కానీ యోసేపుకు దేవుడు చూపించినటువంటి కలలు ఏవైతే ఉన్నాయో, యోసేపుకు దేవుడు చూపించిన దర్శనం ఏదైతే ఉందో అది నెరవేరునట్లుగా యోసేపుతో దేవుడు తోడై ఉండి యోసేపును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకెల్లప్పుడు తోడుగానున్నాడనే పాట వచ్చా, పాత పాట. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెన్, ఏదెనులో ఆదాముతో నుండెన్, హానుకు తోడా నేగేను, హానుకు తోడా నేగేను. దీర్ఘదర్శికులతో నుండెన్, దీర్ఘదర్శికులతో నుండెన్. ధన్యులు దేవుని కలవారు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు, సింహాసనమెక్కినయప్పుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నవాడని
దేవుని యొక్క దర్శనవశుడని నిష్కారణమైనటువంటి ద్వేషము యోసేపు మీద పెట్టుకుని అన్నదమ్ములు కొట్టి గుంటలో వేసి ఇస్మాయిలీలకు అమ్మేసి భార్యము పొతుఫరికి అమ్మేసిన యోసేపు చేతిని దేవుడు విడువలేదు. తుదకు ఏమయ్యారో తెలుసా? కష్టకాలం వచ్చినప్పుడు ఏమండి, దేశమందంతట గొప్ప కరువు వచ్చినప్పుడు మరల కొట్టినటువంటి అన్నదమ్ములే యోసేపు దగ్గరికి వెళ్ళారు. ఆదికాండ గ్రంథము 45వ అధ్యాయము దయచేసి 5వ వచనం నుంచి చూడండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో నున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడకు పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీదకి ఏలికగాను నియమించాను. ఏమంటున్నాడు? కొట్టి గుంటలో పడేసి చంపేద్దాం అనుకున్న అన్నదమ్ములు ఇస్మాయేలీలకు అమ్మేస్తే, ఆ వాళ్ళేమో పొతిఫర్కి అమ్మేస్తే, ఆ పొతిఫర్ భార్య తనతో శయనించమని బలవంతం చేస్తే, దేవునికి విరోధంగా ఇంత దుష్కార్యము నేను ఎట్లా చేస్తానని చెప్పి చెరసాలకు వెళ్ళిపోయాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, తుదకు ప్రాణాపాయమే సంభవించిన ఒక వ్యక్తిని దేవుడు ఎందుకొరకు పుట్టించాడో, ఎందుకొరకు రక్షించాడో, ఎందుకొరకు ప్రత్యేకించాడు, అది నెరవేరినంత వరకు ఆ వ్యక్తి తల వెంట్రుకు కూడా ఊడిపడము ఎవ్వని వలన సాధ్యము కాదు. కరువు వచ్చింది. బానిసగా వెళ్ళినటువంటి యోసేపే ఇప్పుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. తృణీకరింపబడిన యోసేపే ఇప్పుడు 11 మంది అన్నదమ్ములకు పోషణకర్త అయ్యాడు. తృణీకరింపబడుతున్నావని నువ్వు కృంగిపోకు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రపంచంలో ఎక్కడ లేని దౌర్భాగ్యము మన భారతదేశంలో ఉంది. అది కుల వ్యవస్థ. బ్రహ్మశిరస్సులో నుంచి బ్రాహ్మణుడు పుట్టాడని, భుజస్కంధములలో నుండి క్షత్రియుడు పుట్టాడని, ఉదరములో నుండి వైష్ణవుడు పుట్టాడని, పాదముల్లో నుండి శూద్రుడు పుట్టాడని చతుర్వర్ణ సమాజాన్ని ఆర్యబ్రాహ్మణులు నిర్మించి కులాల పేరిట రాజకీయము చేస్తూ అంటరాని వారిగా మనలను అనగదొక్కేశారు అన్నమాట. ఈ దేశ ఆదివాసీలు మనం. వారు ఎక్కడో మధ్యధార ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడికి. ప్రస్తుతం భారతదేశంలో నడుస్తున్న రాజకీయం అంతా కులం మీద, మతం మీద. ఒకప్పుడు ఇంత దరిద్రం లేదు రాజకీయం. ప్రియా దేవుని బిడ్డలారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
తన జీవితాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళ కోసం అంకితం అయిపోయి, త్యాగం అయిపోయి, ఈరోజు మనం ఒంటి నిండా బట్టలు వేసుకుంటున్నామంటే, కాలుకు చెప్పులు వేసుకుంటున్నామంటే, కుర్చీలో ఒక అగ్రకులస్తుడితో పాటు సరి సమానంగా కూర్చోగలుగుతున్నామంటే, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను చేయగలుగుతున్నామంటే, రెండు అధికారాలు మనకి ఇచ్చాడు. ఒకటి చదువుకునే హక్కు, ఇంకొకటి ఓటేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు. మనమేమో ఓటు నమ్మేసుకుంటుంటాం, దాని విలువ మనకు తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దేశములో ఉన్నటువంటి బానిసత్వాన్ని రూపుమాపటం కొరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి రాజమార్గమే ఏకైక శరణ్యం. దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనార్టీలు చక్కగా చదువుకోవాలి. ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి తన జాతి ప్రజలను ఉద్ధరించుకోవడానికి ప్రతి దళితుడు ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ లేదు ఈ కుల వ్యవస్థ. ప్రపంచంలోనున్న 250 దేశాల్లో ఏ దేశములో కులం పేరిట అణిచివేత అనేది లేదు. అగ్రకులం ఇంటిలోనికి ఊరి మీద తిరిగిన కుక్కెళ్తే మైలు పడదు, కానీ ఒక దళితుడు వెళితే మైలు పడిపోతుంది, కల్లాపు చల్లుతారు. మన పూర్వీకులు ఎలాగుండేవాళ్ళు తెలుసా? మూతికి చెంబు, ముడ్డుకేమో చీపురు. వీడు నడిచిన త్రోవ వాడు అగ్రకులస్తుడు తొక్కడు. వీడెక్కడ బయట ఉమ్ము వేయటానికి లేదు. అలాగ తృణీకరించబడుతున్నటువంటి మనలను ఆ దేవాతి దేవుడు మన ఎడల కరుణ చూపించి మన మనోనేత్రాలను వెలిగించి ఎన్నిక లేని మనలను, వెలివేయబడిన మనలను, తృణీకరింపబడిన మనలను, బలహీనులమైన మనలను, వెర్రివారిమైనటువంటి మనలను ఏం చేశాడో తెలుసా? కృపనిచ్చి రక్షించుకొని ఆయన నిత్య రాజ్యమునకు వారసులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రికలో ఈ మాట చెప్పాడు. చూద్దామా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయమేనా? చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి చూద్దాం, లేదా 26 నుంచి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఇప్పుడు ఆలోచించండి. బెత్లెహేము స్వల్ప గ్రామం, భూగ్రహము విశ్వములో ఉన్నటువంటి అసంఖ్యమాన ప్రపంచాల కంటే స్వల్పమైనది. యోసేపు అల్పమైనవాడు, చిన్నవాడు. అంటే
దేవుని యొక్క కార్యాచరణ పద్ధతిలో ఒకటేంటో తెలుసా? అల్పమైన దానినే దేవుడు ఏర్పాటు చేసుకొని లోకము విశ్వమే నివ్వెరపోయేటట్లు ఆ అల్పమైన దాని ద్వారా అండ్ గొప్ప కార్యములను చేసేటటువంటి పద్ధతి దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక తృణీకరించబడుతున్నానని నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. బలహీనుడను బలహీనురాలనని నువ్వు బాధపడడానికి వీలు లేదు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా గ్రామములలో నీవు అల్పమైన దానివైనను నీ కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇప్పుడు విశ్వమంతటిని ఏలబోయేటటువంటి నజరేయుడైన యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు అది స్వల్ప గ్రామం, ఒకప్పుడు అది తృణీకరించబడిన గ్రామం, ఒకప్పుడు అది ఎన్నిక లేని గ్రామం. ఈరోజు విశ్వాధిపతి యూదా దేశపు బెత్లెహేముల నుండి వచ్చాడు. బెత్లెహేము నుండి వచ్చాడు. ఇందాక పాస్టర్ గారు చదివారు కదా లూకా సువార్త. ఇంత త్వరగా టైం పరిగెట్టేసింది ఏంటి? లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెత్లెహేము ఎవరి పట్టణం? దావీదు పట్టణం. అలాగే ఎందుకు దేవుడు అమర్చాడు? పెద్ద విషయం చెప్పాల్సి వస్తుంది. దావీదుని దేవుడు తండ్రి అయిన దేవునికి ముంగుర్తిగా పెట్టాడు. అందుకే దావీదు గర్భములో నుండి సొలొమోను మహారాజును పుట్టించాడు. సొలొమోన్ అంటే సమాధానకర్త, ఆయన యేసునకు ముంగుర్తు. యేసుక్రీస్తుని కూడా దావీదు కుమారుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రజలందరికీ కలిగడి మహా సంతోషకరమైన శుభవార్త, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేని నుండి బాబు రక్షిస్తాడు? దేని నుండి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మానవుడు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారము ఇంకొక మానవుడు చూపించగలడు. కానీ ఏ మానవుడు పరిష్కరించలేని ఒక సమస్య ఉంది. అదేంటంటే పాపము. మానవులమైనటువంటి మనమందరము కూడా జన్మము చేతనే పాపులము. ఆదాము ఏనాడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి వద్దన్న పండు తిన్నాడో ఆనాడే మానవుడిలోనికి పాపం ప్రవేశించింది.
భూమి మీదనున్న యావత్తు మానవ జాతి కూడా 250 దేశాల్లో ఉన్న మనుషులందరూ కూడా ఆదాము పిల్లలే. ఆర్యబ్రాహ్మణులు కల్పించినటువంటి కుల వ్యవస్థ అంతా కూడా శుద్ధ తప్పుడు సిద్ధాంతం అది. అన్ని కులాలలో ఉన్నటువంటి మనుషులు కూడా, అన్ని మతాలలో ఉన్నటువంటి మనుషులు కూడా జన్మము చేతనే పాపులు. ఏండి, పాపాన్ని పరిహరించుకోవడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమే లేదు. తీర్థయాత్రలకు వెళ్తాడు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, కర్మకాండలు చేస్తాడు, యాగయజ్ఞాలు చేస్తాడు. ఒకడు ఎవరో అగ్నిగుండం దాటుతూ ఉన్నాడు. ఆడ అగ్నిగుండం దాటకపోయి ఆ అగ్నిగుండంలో పడ్డాడు అన్నమాట. అందులో పొర్లి ఎవరు బయటికి లాగారు. ఎన్నెన్నో చేస్తుంటారు అన్నమాట. గోదానము, భూదానము, వస్త్రదానం, అన్నదానం, రక్తదానము, నేత్రదానం, అన్ని దానాలు చేస్తున్నాడు. ఎందుకు? పాపాన్ని పరిహరించుకోవాలా. తమసోమ జ్యోతిర్గమయ అసతోమ సద్గమయాని అనాది నుండి నినాదమిస్తూ వస్తూన్నా. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. తమసోమ జ్యోతిర్గమయా. నేనే లోకానికి వెలుగైయున్నానని, నేనే మార్గం సత్యం జీవమని ఓ ఎంచి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా. ఓ ఎంచి చెప్పిన యేసుక్రీస్తు కంటికి కనబడలేదా, చెవికి వినబడలేదా. తమసోమ జ్యోతిర్గమయా. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించు. మరణములో ఉన్నాము, మమ్మల్ని జీవములోనికి నడిపించమంటే యోహాను 14:6 అన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు ఎక్కి. పాపములకు విరుగుడు, పాపములకు పరిష్కారం కన్యక గర్భవతి అయి కుమారుని కనుట వలన ఆ కుమారుడు యావత్ మానవ జాతి పాప పరిహారము కొరకు లేఖనముల ప్రకారంగా మృతి పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినప్పుడు దొరికింది. క్రిస్మస్ అంటే ఏటికి ఎదురొడ్డి మరియమ్మ. యోసేపు ప్రదానం చేసుకున్నాడు, పెళ్లి కాల. గబ్రియేలు దేవదూత వచ్చి చెప్తున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు గర్భము ధరిస్తావు, కొడుకుని కంటావంటే పురుషుడిని ఎరుగనే దాన్ని ఇది ఎట్లా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. యోసేపుతో చెప్పాడు, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ నీవు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. బాబు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు,
దాన ధర్మాలు చేయు, మానసిక ఆనందం పొందు. కానీ జన్మ కర్మ పాపం పరిహరించబడాలంటే నీ కొరకు అవతరించిన యేసుని నీ రక్షకునిగా స్వీకరించి కలువరి సిలువలో ఆయన కార్చినందు రక్తమందు విశ్వాసం ఉంచితేనే తప్ప నీ జన్మ కర్మ పాపములకు పరిహారము లేదు. మానవుడు ఎందుకు నరకానికి వెళ్తున్నాడంటే వాడు జన్మము చేతనో కర్మము చేతనో పాపి అయినందుకు కాదు. సువార్తను ప్రకటిస్తే దాన్ని స్వీకరించనందుకు. సువార్త ప్రకటిస్తే విదేశీ మతం అంటున్నావు, సువార్త ప్రకటిస్తే మాలమాదిగుల మతం అంటున్నావు, సువార్త ప్రకటిస్తే కులం తక్కువల మతం అని సువార్తను తృణీకరించి నరకానికి వెళ్తున్నావు. నరకానికి వెళ్ళకూడదని యేసుదాసు పాస్టర్ గారు ₹1000 ఖర్చు పెట్టి ఈ రాత్రి యేసు జన్మదిన వేడుకలు నిర్వహించాడు. ఈ రాత్రైనా యేసును నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తే త్రాగుబోతువను, తిరుగుబోతువను, హంతకుడువను, వ్యభిచారివను, దొంగవను, ఎవరు క్షమించలేనంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపములో నువ్వు బ్రతికినా నీ కొరకు కూడా యేసు పుట్టాడు. నీ కొరకు కూడా యేసు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నీ కొరకు కూడా యేసు కలువరి సిలువలో తన రక్తాన్ని చిందించాడు. కనుక కలువరి సిలువలో యేసునాథుడు చిందించిన విలువైన రక్తమందు నీవు విశ్వాసం ఉంచితే నువ్వెంత ఘోర పాపివైనా సరే నీ పాపములను క్షమించి దుర్నీతి నుంచి నిన్ను విడిపించి నీతిమంతునిగా చేసి అందరూ తృణీకరించిన నీవు విశ్వరాజుకే కొడుకువు, కూతురు అయిపోయి నిత్యరాజ్యానికి వారసులు అయిపోతావు. అలాగ నిన్ను వారసులుగా చేయడానికే యేసు అవతరించాడు. మరియమ్మ ఆ బహుమానాన్ని మనకిచ్చింది. క్రిస్మస్ అంటే తాను ఎన్నైనా భరించి అవతల వారికి యేసు ప్రేమను అందించటమే. ఆ ప్రేమను మేము పొందాం, మీరు పొంది ధన్యులు కండి. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. రండి, తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి.